ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వేసారు వల్ల వస్తా దానికి కూడా వస్తారు. మేము అందరినీ వదిలిపెట్టరు ప్రజలు తరిమితరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ ప్లేట్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసు ఏం చేస్తారో తెలియదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరిమితరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు పేరు నాగవరం అంట. ఇప్పుడు ముఖ్యమంత్రి పైన రోడ్లు వేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. ఒకప్పుడు కోడి కట్టి డ్రామా చేశావు. గొడ్డలో వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద బాబేలని ప్రయత్నం చేశావు. రక్తము మరకలో కూడకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో కూడకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. కరెంట్ ముఖ్యమంత్రి మొత్తం అంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? నువ్వు పేగులు లెక్కేస్తే ఆవులు ఇస్తే నీ పేగులు లెక్కేస్తా. నీకు ప్రజలు రావడం లేదు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. సీఎం జగన్ దళిత ద్రోహి అని విమర్శించిన చంద్రబాబు ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్లు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. రేషుకొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అడుగుతున్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టారు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇల్లు కట్టించాలని అడుగుతున్నా. మా పేదవాళ్ళు పక్క ఇల్లు నేను తీసుకుంటామని అందరికి పంపిస్తున్నా. ఇంటి ఇల్లు చేయను, అక్కడే ఇల్లు కట్టిస్తా. ఇంటి దాకా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇల్లు అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందని చంద్రబాబు ఆరోపించారు. మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలను తీసుకొచ్చి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని వివరించారు. నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన అవునా కాదా అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడులు ఇచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చారు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్న చంద్రబాబు సర్కార్తో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.